పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఐపీఎల్ ట్రోఫీని సాధించి 18 ఏళ్ల నిరీక్షకు తెరదించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీకి కప్పు సొంతమైన క్షణం నుంచి బెంగళూరులో సంబరాలు మిన్నంటాయి. రాత్రంతా నగరం కంటి మీద కునుకు కూడా వేయలేదు. ఆ మరుసటి రోజు ఆర్సీబీ ఆటగాళ్లు సొంత గడ్డకు వస్తుండటంతో విజయోత్సవాలు ఇంకా గొప్పగా చేసుకోవాలనుకున్నారు అభిమానులు. అందుకు ఏర్పాట్లు కూడా ఘనంగానే జరిగాయి. కానీ ఇంతలో అపశృతి. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట వల్ల 11 మంది చనిపోయి తీవ్ర విషాదం నెలకొనడంతో సంబరాలు చిన్నబోయాయి. ఈ ఘటన తర్వాత కూడా స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు. కానీ విషాదం కారణంగా ఆ సంబరాల్లో కలపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన ఆ జట్టు అభిమానులకు చేదు అనుభవం తప్పలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, గవర్నర్ తావర్ కలిసి సాయంత్రం 6 గంటలకు ఆర్సీబీ జట్టుతో చిన్నస్వామి స్టేడియం కి చేరుకున్నారు. అంతకు 2 గంటల ముందే తొక్కిసలాట జరిగి విషాదం నెలకొంది. దీంతో సన్మాన కార్యక్రమాన్ని ఆపేస్తారేమో అనుకున్నారు అందరూ. కానీ కార్యక్రమం యథావిధంగా సాగింది. కొన్ని గంటల పాటు ఘనంగా చేయాలనుకున్న కార్యక్రమాన్ని 20 నిమిషాల్లో మామూలుగా ముగించారు. విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా విచారం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద స్థాయిలో విజయోత్సవ వేడుకలు నిర్వహించేటప్పుడు సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలి. ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఐపీఎల్ కి ఇంత గొప్ప ముగింపు తర్వాత ప్రతికూల క్లైమాక్స్ ఇది. గతంలోనూ ఐపీఎల్ ట్రోఫీ సంబరాలు జరిగాయి. గత ఏడాది కేకేఆర్ విజయోత్సవాలు నిర్వహించిన కోల్కతాలో ఏమీ జరగలేదు. టీ20 ప్రపంచ కప్ గెలిచాక ముంబైలో జన సంద్రాన్ని చూశాం. అప్పుడు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఫైనల్ సందర్భంగా స్టేడియంలో 1,20,000 మంది ఉన్నారు. స్థానిక అధికారులతో కలిసి బీసీసీఐ బృందం అంతా సాఫీగా జరిగేలా చూసుకుంది. ఆర్సీబీ అభిమానుల భావోద్వేగాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు 18 ఏళ్లుగా కప్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వేడుకలు నిర్వహించినప్పుడు అందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని సైకియా అన్నారు. ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ సంబరాలు చూడడానికి వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయిన ఘటన బెంగళూరులో పెను విషాదం నింపింది. అయితే ఆర్సీబీ గెలుపు సంబరాల గురించి తమకు సమాచారం లేదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ తెలిపారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఇలా జరగడం బాధాకరం. వేడుకలు విషాదంగా మారాయి. అది ప్రణాళిక ప్రకారం జరిగిన కార్యక్రమమా కాదా అన్న దానిపై నాకు సమాచారం లేదు. నేను ఆర్సీబీ ప్రతినిధులకు ఫోన్ చేస్తే స్టేడియంలో వేడుకల తాలూకు శబ్దాలు వినిపించాయి. వాళ్లకు బయట ఏం జరుగుతుందో తెలియదనుకుంటా. త్వరగా వేడుకలను ముగించాలని మాత్రమే చెప్పాను. గత నెలలో అత్యవసర పరిస్థితిలో ధర్మశాలలో మ్యాచ్ ఆపి అభిమానులను తరలించాం. అప్పుడు ఒక్కరు కూడా గాయపడలేదని ధూమల్ తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.